సిటీ న్యూస్కు స్వాగతం. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు చిరస్మరణీయుడని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు చిరస్మరణీయుడని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా జిల్లా కోర్టు సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి రవీంద్ర తదితరులు ఘనంగా నివాళులర్పించారు. కృషి పట్టుదలకు మారుపేరైన పొట్టి శ్రీరాములు అందరికీ ఆదర్శప్రాయుడని ఆయన అన్నారు. టీడీపీ నాయకులు కొనకళ్ల బొల్లయ్య, మోటమర్రి బాబాప్రసాద్, జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ, కార్పొరేటర్లు అన్నం ఆనంద్, దెంటకుర్తి సుధాకర్, సన్నిధి నాగసాయి శ్రీనివాస్ తదితర ఆర్యవైశ్య సంఘ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి కార్యక్రమాన్ని మచిలీపట్నంలో జిల్లా కోర్టు సెంటర్లో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి పూలమాల వేసుకుని నివాళులర్పించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పొట్టి శ్రీరాములు గారిని ఆయన జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమంగా చేసే విధంగా కార్యాచరణ తీసుకోబోతూ ఉన్నారు. ముఖ్యంగా పొట్టి శ్రీరాములు గారి గురించి భవిష్యత్ తరాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన చేసిన త్యాగం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో మద్రాసీలుగా పిలువబడుతున్నటువంటి పరిస్థితుల్లో తెలుగువారి కోసం ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలని చెప్పి పోరాటం చేసి ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి దాదాపు 50 రోజుల పైన ఆయన ప్రాణత్యాగం చేశారు. ఆ ప్రాణత్యాగ సమయంలో జరిగినటువంటి సంఘటనని నేను పుస్తకాల్లో చదివాను, ఆ ఫోటోలు చూశాను. చాలా బాధ అనిపించింది ఆయన చేసినటువంటి త్యాగం. ఎందుకంటే ఆయన చనిపోయే సమయానికి చుట్టూ మనుషులు కూడా ఉండాలనేటువంటి పరిస్థితి అక్కడ ఉందని, చివరికి ఆయన్ని ఒక ప్లాట్ఫారం బండి మీద తీసుకెళ్తా ఉంటే లక్షలాది మంది ప్రజలు ఆయన ప్రాణత్యాగం చేసిన తర్వాత కదిలి వచ్చారంటే ఆనాడు ఉన్నటువంటి పాలకులు దాన్ని ఆపాలని చేసినటువంటి ప్రయత్నాన్ని ఆ రోజు ప్రజలందరూ కూడా బయటికి రావడం వల్ల రాష్ట్రం ఏర్పడిందనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. విశాఖపట్నంలో కృష్ణా జిల్లా కోర్టు సెంటర్లో పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, బుల్లి అన్నయ్య గారు, బాబా ప్రసాద్ గారు అందరూ కూడా ఈ రోజున పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలేసి నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే మహనీయుడు రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసినటువంటి నాయకులు. ఆ రోజుల్లో రాష్ట్రం ఇడిపోయింది కనుక ఇడిపోవాలి అని ఒక ఆలోచన కొంతమంది చేస్తున్నప్పుడు లేదని చెప్పి 55 రోజులు దగ్గర ఆయన అమర నిరాహార దీక్ష చేసి ప్రాణాలు విడిచారు. అలాంటి మహానుభావుల్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ యొక్క జయంతులు వర్ధంతులే కాకుండా వాళ్ళ ఆశయాలను కూడా మనం గుర్తుపెట్టుకొని ఎవరి వంతు వాళ్ళు డివిజన్లో నియోజకవర్గాల్లో రాష్ట్రంలో కూడా గుర్తుపెట్టుకుని వాళ్ళ ప్రవర్తన మనం కూడా కలిగి ప్రజల పట్ల నడుచుకోవాలని కూటమి ప్రభుత్వం తరపున అందరం కూడా గుర్తుపెట్టుకుని నడుచుకోవాలని కోరుకుంటూ అన్ని వర్గాల యొక్క శ్రేయస్సు కోసం పనిచేసాడు ఆయన. ఎందుకంటే హరిజనులకి ఆలయ ప్రవేశం కావాలని మొట్టమొదట నినాదం చేయటమే కాకుండా గుళ్ళ ప్రవేశానికి ఆయన దగ్గరుండి చేయించిన చరిత్ర పొట్టి శ్రీరాములు గారిది. చాలా అభ్యుదయ భావాలు కలిగిన వాడు. తెలుగువారికి ఒక రాష్ట్రం లేకుండా ఆ రోజులు మద్రాసులో చాలా ఇబ్బందులు పడుతున్న రోజుల్లో తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను వదిలిన మహానుభావుడు. ఇవాళ పొట్టి శ్రీరాములు గారి జయంతి ఒక కులానికో, ఒక వర్గానికో, ఒక పార్టీకో ప్రాతినిధ్యం కాదు. త్యాగాలతో కూడిన చరిత్ర ఉన్న నాయకుడికి మనం ఇచ్చేది నివాళిది. ఇవాళ ఎవరైనా కూడా పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలా. ఆ రోజుల్లో ఆయన విలువైన ప్రాణాన్ని త్యాగం చేయటం చిన్న విషయం కాదు. పొట్టి శ్రీరాములు గారి ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్తూ ఆయన చెప్పిన సమాజ స్థాపన, అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే, అందరికీ ఆలయ ప్రవేశం కావాలి, వారు చెప్పిన దాన్ని మనం అందరం కూడా ఆచరించాలని కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటాం. 19వ డివిజన్లో నగరపాలక సంస్థ కార్యాలయాన్ని త్వరలో నిర్మిస్తామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 19వ డివిజన్లో నగరపాలక సంస్థ కార్యాలయాన్ని త్వరలో నిర్మిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అసంపూర్తి నిర్మాణంగా ఉన్న నగరపాలక సంస్థ కార్యాలయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించి త్వరలోనే నిర్మాణ పనులు చేపడతామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ఉన్న మున్సిపల్ స్థలాలతో పాటు కోనేరు సెంటర్లోని షాపులన్నీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు.
తొలుత 19వ డివిజన్లోని పైలాన్ పార్కులో 15 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి రవీంద్ర శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబాప్రసాద్, జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కోసం 2014-19లో ఆనాడు మరి మున్సిపాలిటీగా ఉన్నటువంటి మచిలీపట్నాన్ని, ఎందుకంటే 1864లో మచిలీపట్నం మున్సిపాలిటీ ఏర్పాటైంది. మరి అప్పటి నుంచి మచిలీపట్నానికి మరి కార్పొరేషన్ హోదా వస్తుంది కాబట్టి దానికి తగిన విధంగా కార్యాలయం ఉండాలనే ఉద్దేశంతో 2016 సంవత్సరంలో ఈ కార్యాలయానికి శంకుస్థాపన చేసుకున్నాం. తర్వాత టెండర్లు కానీ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసుకుని పనులు స్టార్ట్ చేసి ఫౌండేషన్ కూడా పూర్తయింది. మొత్తం కూడా బేస్మెంట్ లెవెల్ కూడా పూర్తయింది. ఈలోపు ఎన్నికలు రావడం, ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో మరి వైఎస్ఆర్ గవర్నమెంట్ రావడం, దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఐరన్ కూడా మరి ఆ రోజున ఎత్తుకెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని చూసాం. కాంట్రాక్టర్ కూడా బిల్లులు చెల్లించిన కారణంగా వాళ్ళు పనులు వదిలిపెట్టి పారిపోయారు. మరి అటువంటి కోట్లాది రూపాయలు మరి ఆ రోజున వెచ్చించినటువంటి కార్పొరేషన్ బిల్డింగ్ను కూడా చేసుకోవడం చేతకానటువంటి మరి ఆనాటి ప్రభుత్వం నిజంగా చాలా దురదృష్టం. దాన్ని తిరిగి మళ్ళీ పునర్ప్రారంభించడానికి మరి ఇప్పుడే కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా దాన్ని ఎస్టిమేట్ వేయమని, ఎస్టిమేట్ వేసి ముందు గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా కంప్లీట్ చేసుకుంటే ఇమ్మీడియట్గా ఇక్కడి నుంచి కార్యకలాపాలు చేయాలని. ఈ చాలా చరిత్రాత్మకమైనటువంటి ప్రాంతం. గతంలో బ్రిటిష్ కాలం నుంచి కూడా ఇక్కడ ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా ఉదయం 8 గంటలకి మళ్ళీ రాత్రి 8 గంటలకి ఇక్కడ పెరంగి గుండుని ఇక్కడ బందరు మొత్తం వినపడేలాగా ఇక్కడి నుంచి పెరంగిని మరి పేల్చేవారని చెప్పి మరి చరిత్రలో ఉంది. మా చిన్నతనంలో కూడా విన్నాము. మా తాతగారు, మా నాన్నగారు కూడా మాతో చెప్తూ ఉండేవాళ్ళు. మేము కూడా 2-3 సార్లు విన్నట్టుగా గుర్తు. మరి అటువంటి పిరంగి దెబ్బకి మరి ఎంతో చరిత్ర ఉంది. మరి గతంలో దీన్ని డెవలప్ చేయాలని చెప్పి మరి చాలాసార్లు ప్రయత్నం చేయడం జరిగింది. గతంలో మరి తుఫాన్ వచ్చినప్పుడు 90లో తుఫాన్ వచ్చి బందర్ మొత్తం కూడా మునిగిపోయిన సందర్భంలో అప్పుడు ప్రపంచ బ్యాంక్ నుంచి కొన్ని నిధులు రావడం, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చెన్నారెడ్డి గారు వచ్చి దానికి గుర్తుగా ఈ పైలాన్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి దీన్ని పైలాన్ పార్క్గా పిలవడం జరుగుతుంది. మరి దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అనిత గారి కోరిక మేరకు ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో అంటే 14 లక్షలు 14.5 కూడా పార్కులు కానీ శ్మశానాలు కానీ మరి మురుగు కాలువలు కానీ అభివృద్ధి చెందక ఎంతో ప్రజలందరూ కూడా నిరాశతో ఉన్నారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో మరి ఈరోజు మచిలీపట్నంలో కొల్లూరు రవీంద్ర గారు మంచి అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. నిజంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన రవీంద్ర గారు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి పార్కులు కానీ, రుద్రభూమి శ్మశానాలు కానీ, అట్లాగే ఇక్కడ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ అభివృద్ధి చేయాలనే ఒక మంచి సంకల్పంతో ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మచిలీపట్నం అభివృద్ధికి అందరూ కూడా శ్రీకారం చుడుతూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ, ఈ పార్కు మరి ఎన్నో ఏళ్ళ నుంచి గోడ లేక చుట్టూ కాంపౌండ్ వల్ల లేక ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి దాన్ని గుర్తించి ఇది పిరంగదిబ్బ పార్కు టైప్లో దాన్ని అభివృద్ధి చేయాలని ఒక మంచి సంకల్పంతో ఈ ఏరియా ప్రజలందరూ కూడా, ఈ వార్డు కౌన్సిలర్ గారు వీళ్ళందరూ కూడా కోరిక మేరకు మరి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కానీ అట్లాగే. నమస్కారం అండి. 19వ డివిజన్లోని పైలాన్ పార్క్ అభివృద్ధిలో భాగంగా సిఎస్ఆర్ ఫండ్ నుంచి 14.5 lakhs మన మంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో మనం ఏం చేసుకుంటున్నాము అంటే దీన్ని బాగా ఏం చేశారంటే దీన్ని అభివృద్ధి లేకుండా చేసేశారు. అయితే ఏంటంటే మన మంత్రి గారి దృష్టి తీసుకెళ్లడంతో దీన్ని ఒకసారి వచ్చి పర్యవేక్షించడం జరిగింది. దీన్ని ఎలా అయినా సరే అభివృద్ధి చేయాలి. ఎందుకంటే దీనికి ఒక ప్రత్యేకత ఉందండి. దీన్ని పిరంగి దిబ్బ అనేసి అంటారు. దీన్ని ఇలా వదిలేయకూడదు, దీన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో మంత్రి గారు 14.5 lakhs ఇవ్వడం జరిగింది. దాంతో మన కాంపౌండ్ వాల్ అయితే నిర్మించుకోవడం జరుగుతుందండి. అందరికీ తెలిసిన విషయమే.
అభివృద్ధి జరగాలి అంటే కొల్లు రవీంద్ర గారు రావాలి అన్నట్టుగానే అదే పదంతో బందర్ని అభివృద్ధి దిశలో నడిపిస్తున్న కొల్లు రవీంద్ర గారికి 19వ డివిజన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పెడన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్పర్సన్ కటకం నాగకుమారి అధ్యక్షతన జరిగింది. పెడన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్పర్సన్ కటకం నాగకుమారి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో అజెండాలోని 40 అంశాలకు గాను 37 అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. 3 అంశాలను తిరస్కరించారు. కమిషనర్ కారు అద్దె చెల్లింపు అంశాన్ని, స్పెషల్ డెవలప్మెంట్ గ్రాంట్ కింద 4వ వార్డులో నిర్మించిన మెటల్ రోడ్డుకు బిల్లు చెల్లింపు అంశాన్ని, అదే వార్డులో నిర్మించిన ఉర్దూ మదర్సా కమ్యూనిటీ హాల్కు బిల్లు చెల్లింపు అంశాన్ని వాయిదా వేశారు. కౌన్సిల్ సమావేశం ఉండగా కమిషనర్ సెలవు పెట్టడం సమంజసంగా లేదని సభ్యులు కటకం ప్రసాద్, గరికముక్కు చంద్రబాబు, మట్టా శివపావనిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ పనితీరు బాగోలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేసవిలో డ్రైనేజీల్లోని పూర్తిస్థాయిలో షీల్డ్ తొలగించాలని, బంటిమిల్లి రోడ్లో చేపల విక్రయాలు నిషేధించాలని జనసేన కౌన్సిలర్ శివపావని కోరారు. మచిలీపట్నంలో మాదిరిగానే పెడనలో కూడా ఆక్రమణలు తొలగించాలని వైసీపీ కౌన్సిలర్ చంద్రబాబు కోరారు. ఆక్రమణ కారణంగా పట్టణంలో నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చంద్రబాబు వాపోయారు. వైస్ చైర్మన్ ఎండీ కాజా మాట్లాడుతూ రంజాన్ మాసం సందర్భంగా మసీదుల వద్ద కాకుండా ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహించాలని కోరారు. వేసవిని పురస్కరించుకొని పట్టణంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చైర్పర్సన్ నాగకుమారి తెలిపారు. కాగా మంచినీటి కొళాయి పన్నులను 60 రూపాయల నుండి 100 రూపాయలకు పెంచాలని, రంజాన్ సందర్భంగా 15 రోజుల పాటు అదనంగా 8 మంది పారిశుధ్య కార్మికులను నియమించాలని సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో మేనేజర్ మట్టా రాజా, టీపీఓ బల్లా సృజనకుమారి, ఆర్ఐ పామర్తి వెంకటేశ్వరరావు, ఏఈ కాగిత రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మరి పెడలో ఉన్నటువంటి గతంలో మాజీ చైర్పర్సన్ బొడ్డువేరు గోపాల్లో మరి కక్ష సాధింపు చర్యగా కొంతమంది కౌన్సిల్ సభ్యులు మీద కానీ నా మీద కానీ అనేక రకమైనటువంటి ఆరోపణలు చేయడం దానికి ఎదుర్కొంటున్నాం. నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఇంత నీతిమంతమైనటువంటి పరిపాలన చేసాం కనుక ఎదుటి వ్యక్తి ఎవరైనా అంటే పడాల్సిన అవసరం లేదు కనుక మన సభ్యులందరికీ ఇది సమయం కనుక చెప్తున్నాం. 18 సెంట్లు కబ్జా చేసి 20 మందికి సుమారుగా ఆయన స్థలాన్ని 145 సెంట్లని కలుపుకుని 20 మందికి మొత్తం అనుకుని దాంట్లో మున్సిపాలిటీకి సంబంధించిన ఆస్తిని 8 మందికి అమ్ముకున్నటువంటి చరిత్ర బొడ్డువేరు గోపాల్లో. అది ఇటీవల అతనే మున్సిపాలిటీలో ఒక పిటిషన్ పెడితే దాని ద్వారా సోదరుడు మరి కొందరు కౌన్సిలర్ గారు ఒక ఆర్టీఐ అడిగితే ఆర్టీఐలో ఈయన 18 సెంట్లు కబ్జా చేశాడని విజిలెన్స్ రిపోర్ట్ గతంలోనే ఉంది. దాని మీద కమిషనర్ గారిని అర్జీ పెడితే పెడన పట్టణంలోని 5వ వార్డులో గల హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. పెడన పట్టణంలోని 5వ వార్డులో గల హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ బాలశౌరి అన్నారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో హిందూ శ్మశాన వాటిక పరిరక్షణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న ఎంపీ బాలశౌరి, కాగిత కృష్ణప్రసాదులకు కమిటీ సభ్యులు శ్మశాన వాటిక అభివృద్ధికి సహకరించాలని వినతి అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పంచకర్ల సురేష్, రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, బల్లా ప్రసాద్, కట్టా హేమసుందరమూర్తి, ఎక్కల శ్యామలయ్య, వాస సాంబశివరావు, కమ్మగంటి బాబు తదితరులు పాల్గొన్నారు. కాగిత కృష్ణప్రసాద్ గారు, అలాగే బొడ్డు వేణు గారు, జనసేన పార్టీ పెడన ఇన్ఛార్జ్ సురేష్ గారు, చైర్మన్గా కొద్ది కాలాల పాటు పనిచేసినటువంటి పెద్దలు హన్ను గారు, అలాగే మూర్తి గారు, వేదిక మీద ఉన్నటువంటి అనేక పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి పట్టణ ప్రముఖులందరికీ కూడా మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం. చాలామంది ఈ హిందూ శ్మశాన వాటిక గురించి గత 2-3 సంవత్సరాలుగా నా దృష్టికి తీసుకొస్తూనే ఉన్నారు. మరి ముఖ్యంగా మనం గెలిచిన తర్వాత అయితే కాగిత కృష్ణప్రసాద్ గారు నేను కలిసినప్పుడల్లా నాకు గుర్తుండి 3-4 సార్లు ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అండి, డబ్బులు అయితే కొంచెం ఎక్కువ అవుతాయి, ఏదో రకంగా దీన్ని మనం కంప్లీట్ చేయాలి, ఇది చాలా సెంటిమెంట్గా జనం కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా మరి చెప్పినటువంటి విషయం ఎమ్మెల్యే గారు. సరే, ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. ఏదో మీరు డబ్బులు అడుగుతున్నారని చెప్పేసి నేనేదో భారంగా ఉందని చెప్పడం కాదు, ఉన్న విషయం కూడా మీకు తెలుసు. ఈరోజు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అంతా కటకటలాగిపోతుంది. వేణుగోపాలరావు గారికి, పెడన నియోజకవర్గ జనసేన సమన్వయకర్త
పంచకర్ల సురేష్ గారికి, అన్ను గారికి, మూర్తి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, కూటమి నాయకులకు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి పెడనపట్టణంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే మీడియా సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి గతంలో కూడా మనందరం కూడా ఒక మీటింగ్ వేసుకోవడం జరిగింది ఇదే ప్లేస్లో. ఆ రోజున కూడా మీ సమస్యలన్నింటినీ కూడా పెద్దలందరూ కూడా వివరించి చెప్పడం జరిగింది. అంటే ఇదొక పెడనపట్టణంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఇదొక ఎమోషనల్గా ఫీల్ అవుతా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు చూశాను, ఆ రోజు కూడా మీటింగ్ అనేది మరి ఆ రోజు వేణు గారు ఒక చిన్న అర్జీ ఇవ్వాలండి అని చెప్పి ముందు రోజు చెప్పడం జరిగింది. సరే వస్తానండి ఆఫీస్ కనుకనే మరి ఆ క్షణాల్లోనే ఆ రోజున మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం, ఆ రోజున కూడా ఇంత పెద్ద ఎత్తున జనాలు కూడా రావడం జరిగింది. మీటింగ్ జరుగుతూనే ఉంది, ఒక గంట సేపు జరిగినా కానీ జనాలు వస్తూనే ఉన్నారు. ఇంకా టైము లేట్ అయినా కానీ అయిపోయింటుంది మీటింగ్ అని వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా మీటింగ్ అయ్యే వరకు కూడా జనాలు వస్తూ ఉన్నారంటేనే ఈ యొక్క విషయం మీద ఎంత ఇంటెన్సిటీ ఉందో అని చెప్పేసి దాన్ని బట్టి నాకు ఆ రోజున అర్థమైంది. ఆ సమస్య జోలికి వెళ్లకుండా పక్క నుంచి వెళ్ళిపోయే ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి కాలంలో మా ఊర్లో ఈ సమస్య ఉందండి, మాకు ఒక అరగంట సేపు టైం కేటాయించి మా సమస్యను స్వీకరించి మాకున్నటువంటి సమస్యను పరిష్కారానికి మార్గం చూపమని చెప్పి మన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ వారి ద్వారా ఎంపీ గారిని కోరినప్పుడు వారి విలువైనటువంటి సమయాన్ని మనకి కేటాయించి ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అవటానికి సహకరించిన ఎంపీ గారికి మనస్ఫూర్తిగా ప్రత్యేకమైనటువంటి మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని, సార్ ఇది మాకు వరమో శాపమో తెలియదు, 13 ఎకరాల 57 సెంట్లు ఉంది. బ్రిటిష్ కాలం నాడు ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు ఉన్నటువంటి శ్మశానం అనేది ఒక అడుగు అక్కడ మనం పెంచుకోలేం. కాలక్రమేణా కుంచుకుపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ టైంలో సర్వే నెంబర్ 278లో 13 ఎకరాల 57 సెంట్లు విస్తీర్ణాన్ని అలాట్ చేయటం జరిగింది. నాకు తెలిసి మేము ఈ ఊరు వచ్చిన కాడి నుంచి శ్మశానాన్ని అభివృద్ధి చేయాలని. వంగవీటి మోహనరంగ నీతి నిజాయితీలతో ప్రజల హృదయాలలో నిలిచిన నాయకుడని ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. వంగవీటి మోహనరంగ నీతి నిజాయితీలతో ప్రజల హృదయాల్లో నిలిచిన నాయకుడని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. శనివారం సాయంత్రం నాగాయలంక మండలం నంగేగడ్డలో వంగవీటి మోహనరంగ నూతన విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేసి విగ్రహం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలిచిన మహనీయుడు విఎం రంగా అని తెలిపారు. అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, పీసీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు, రాధారంగ మిత్రమండలి ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులు బుల్లెడి ధర్మారావు, నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాం, జనసేన జిల్లా అధ్యక్షుడు బండిరెడ్డి రామకృష్ణ, మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ అతిథులుగా విచ్చేశారు. స్వశక్తిగా ఒక కార్పొరేటర్ అయ్యి ఇండిపెండెంట్గా, తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలిసి ఆయనకి సీట్ ఇస్తే ఒక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి మరి పేద ప్రజానికం కోసం ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడ వాలేటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. మరి ఈరోజు మరి ఆయన కానీ ఆయన చరిత్ర కానీ చూసుకుంటే 1989లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఆ రోజు ప్రభావితం చేసింది. అటువంటి మహానుభావుడు. మరి రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ. ఆ 4 పుష్కలంగా ఉన్నటువంటి వ్యక్తి వంగవీటి మోహన రంగా గారు అని చెప్పేసి మనందరికీ తెలుసు. మరి ఈరోజు కూడా ఇప్పుడు ఉన్నటువంటి యువతకి ఆయన చూసుండ్రు, కానీ ఆయన చరిత్రను చూసి, ఆయన హీరోయిజం చూసి, ఆయన యొక్క మరి తెలివితేటలు అంటే ఆయన ప్రజల్లో మమేకమైనటువంటి విషయాన్ని చూసి ఈరోజు కూడా ప్రజలు. నాగాయలంకలో జనసేన పార్టీ నూతన జెండా స్తూపం ఘనంగా ప్రారంభించారు.
నాగాయలంకలో జనసేన పార్టీ నూతన జెండా దిమ్మ ప్రారంభోత్సవం శనివారం సాయంత్రం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విచ్చేసి జెండా దిమ్మ ఆవిష్కరణ చేసి జనసేన పతాకం ఎగరవేశారు. జెండా దిమ్మ నిర్మాత దివంగత పోలిశెట్టి మురహర్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాం, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, ప్రాజెక్టు కమిటీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, డీసీ చైర్మన్ బండ్రెడ్డి నాగమల్లికార్జునరావు, అడప రాంబాబు, పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గడ్డిపాటి శ్రీనివాసరావు అనే దాత నాగాలంక పోలీస్ స్టేషన్కు కారు బహుకరించారు. లిఖిత ఇన్ఫ్రా లిమిటెడ్ అధినేత, సామాజిక సేవా తత్పరుడు గడ్డిపాటి శ్రీనివాసరావు నాగాలంక పోలీస్ స్టేషన్కు కారు బహుకరించారు. దివి ప్రాంతంలో శాంతి భద్రతలను సమర్థవంతంగా నిర్వహించడంలో అవనిగడ్డ సబ్ డివిజన్ పోలీసులు చేస్తున్న కృషిని జిఎస్ రావు ఈ సందర్భంగా అభినందించారు. జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు ఐపీఎస్ను శనివారం కలిసి పోలీస్ స్టేషన్ కోసం కొనుగోలు చేసిన వాహనాన్ని జిఎస్ రావు అప్పగించగా ఆయన సేవా నిరతిని ఎస్పీ ప్రత్యేకంగా కొనియాడారు. పోలీసులకు ప్రజలకు మధ్య స్నేహపూర్వక సంబంధాలు మెరుగుపడాలన్నదే పోలీస్ శాఖ ధ్యేయమని, జిఎస్ రావు లాంటి వ్యక్తులు పోలీసుల సేవలను గుర్తించి నాగాయలంక పోలీస్ స్టేషన్కు ఒక వాహనాన్ని అందించడమే కాక చల్లపల్లి పోలీస్ స్టేషన్కు కూడా మాతో వాహనాన్ని ఇచ్చేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా జిఎస్ రావు మాట్లాడుతూ నాగాలంక పోలీస్ స్టేషన్కు ఒక కారును, చల్లపల్లి పోలీస్ స్టేషన్కు ఒక కారును ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.